నమస్కారం చేస్తున్నా, ఇఫ్తార్ విందులు పడుతున్నా. ఎప్పుడైనా మీ బస్సులకు వచ్చి హిందువులారా ఓటేనంటారా అన్న? ఇటుపక్క అటుపక్క మౌలానా పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఒక్కసారన్నా ఇటుపక్క స్వామీజీని పట్టుకొని తిరిగేద్దాము. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు లేదన్నా, సిగ్గు లేకుండా మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతుంటే భవిష్యత్తులో మీ రాజ్యం మీ బతుకులు ఏమైతాయో ఒక్కసారి ఉంచండి. ఇచ్చినాక నేను బోరమండలు ఇచ్చినాక తురుకోలేక అందరికి పైసలు ఇచ్చారు. 20,000 10,000 20,000 10,000. మీ ఓట్లు వద్దన్నప్పుడు మీరు ఎందుకు వేయాలి ఓట్లు? ఎప్పుడు వేయాలి? బీఆర్ఎస్ వచ్చిండు ఒక మాగంటి సునీతక్క అక్క, ఎవరికైనా ఒక్కటే ఆయన రాంగయ్య ఇములక్కది రాంగ వాళ్ళ భార్య వచ్చింది. ఎవరు? మాగంటి గోపీనాథ్ భార్య వచ్చి మీద ఒకటి వేసిందక్క. ఇప్పుడక్క తల్లి వేసిందన్న, భార్య వేసిందన్న, వాళ్ళ కొడుకు వేసిరక్క. అన్న నేను భార్యనన్నా, అంకుల్ నేను మాగంటి గోపీనాథ్ కొడుకుని, అంకుల్ నాన్న నేను మాగంటి గోపీనాథ్ తల్లిని, నేను మాగంటి గోపీనాథ్ చచ్చిపోయేటప్పుడు మాకు చూపెట్లే, హాస్పిటల్ కూడా చూపెట్లే. ఇవాళ నన్ను భార్య కాదంటున్నారు, నన్ను కొడుకు కాదంటున్నారు, నన్ను తల్లి కాదంటున్నారు. అక్క ఎవరికైనా 2 భార్యలు ఉంటారు కావచ్చు, 4 కొడుకుంటారు కావచ్చు, కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అక్క. ఆ తల్లి ఏడుస్తుంటే ఇవాళ ఎంత బాధ అనిపించింది అక్క. ఇవాళ మాగంటి సునీతక్కకు 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి, 2 అఫిడవిట్లు సమర్పిస్తుంది. ఒక్కదానేమో 10th పాస్ అయినా అంటది, ఒక్కరేమో 10th రాజాలని అంటది. 2 సర్టిఫికేట్ 2 అఫిడవిట్ సమర్పిస్తుంది. ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తు మొత్తం ఈ టీఆర్ఎస్ దొబ్బిపోతున్నాను నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లైంట్ పంపు, నేను యాక్షన్ తీసుకోండి, నేను కాంప్లైంట్ చేయాలంట. నువ్వు ముఖ్యమంత్రివి నీ చేతిలో పోలీసులు ఉంటారు. ఆ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది. నువ్వు పోయి పట్టుకొచ్చి లోపడేసి ఈ పంట మరగంపి న్యాయం చేస్తావా? బండి సంజయ్ కాంప్లైంట్ ఇవ్వాలట. సరే కాంప్లైంట్ ఇయ్యలేదు అంటే వాళ్ళ కొడుకు 2 నెలల రేవంత్ రెడ్డి సార్ ఇక మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చిండు, సైబరాబాద్ లో కాంప్లైంట్ ఇచ్చాడు, సైబర్ టైమ్ లో కాంప్లైంట్ ఇచ్చాడు. కాంప్లైంట్ ఇచ్చి నెల రోజుల ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు. నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా, కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. నీ దగ్గర ఇంటెలిజెన్స్ లేకుంటే, నీకు సమాచారం లేకుంటే ఈ కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. 2 ఓటర్ల ఐడి కార్డులు నా దగ్గర ఉన్నాయి. నీకు పౌరుషం ఉంటే, నీకు రేషం ఉంటే, నీకు రోషం ఉంటే, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపీనాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి. ఎంత బాగా అనిపిస్తాక అసలు భార్య పక్క వేయండక ఆమె ఏడ్చిందక్క. నేను సత్పరం చెప్తున్నా సార్, నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్. నాకు 1998లో జనకు పెళ్ళైంది సార్. నా కొడుకు అమెరికా ఉంటాడు సార్, మేము రోజు కలిసి ఉంటాం సార్. ఇలా నన్ను పక్కన పెట్టి ఇలా నన్ను భార్య కాదంటాడు సార్. నా కొడుకు పెళ్ళెట్లా కావాలి సార్? నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్? నేనే భార్యను సార్. నా మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇలా దొంగ నాటకాలు ఆడుతుంది సార్ చెప్పి ఆ భార్య ఇప్పటికి ఏడ్చిందమ్మా. ఎప్పుడో పెళ్ళైందమ్మా, ఎప్పుడు పైసలు ఇస్తున్న పాపం గోపీనాథ్ భార్య. ఇలా ఈమెను పట్టుకొచ్చి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఏడుస్తా కొద్దీ నేను ఆడవాళ్ళకి కించపరుస్తున్నాక. కానీ జరిగింది ఆడమకు అన్యాయం జరిగింది, ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది. చచ్చిపోయే ముందు కన్న తల్లికి కొడుకును గిన్ని సంవత్సరాలు కని పెంచిన కొడుకు చూపెట్టకుండా బాగా ఉంటుందా ఉండదక్క. ఆ తల్లి కుమిలి చచ్చిపోతుందక్క. ఇలా మీద వేస్తే బాగా అనిపిస్తుందట. ఈ గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపీనాథ్ ఆస్తులను దొబ్బిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నక్క. దయచేసి ఆలోచించండి వాళ్ళు. కాబట్టి దయచేసి షేక్పేట ఇది షేక్ కావాలి. ఎప్పుడు మీకన్నగా మేముంటామక్క. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు రారు, 10 సంవత్సరాలు దోసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి లాభపత్తలేదు, ఎవడు వస్తలేడు. రేపు మీకు సమస్య వస్తే వచ్చేది మేము, మీకు ఇబ్బందులు వస్తే వచ్చి కొట్లాడేది మేము. మా మీద కేసు ఉన్నాక మేము దెబ్బలు తిన్నాం, జైల్లోకి పోయినాం, రౌడీ షీట్లు ఓపెన్ చేసిరు మా మీద. ఇన్ని దెబ్బలు తిన్నా ఇలా మీకోసం మేము కొట్లాడుతున్నాం అక్క. మీకోసం మేము కొట్లాడుతుంటే
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు వచ్చి హిందువులందరూ బీజేపీకి ఓటేస్తారు కాబట్టి ఇవాళ తిరుపతిలో ఓట్ల కోసం కొట్టవుతుంది కాబట్టి నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో తుర్కాయన అని చెప్పుకుంటాడు, క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, కానీ హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాది అంటున్నారు. కానీ నన్ను చెప్పుకోవాలేదా? నేను చెప్పిన బిడ్డ హిందూ అని చెప్పుకుంటే మతతత్వం అయితే మతతత్వవాది అని బోర్డు ఈరబైనకు నేను మెడలేసుకొని ఎస్ బండి సంజయ్ హిందూ అని గర్వంగా తలెత్తుకొని తిరిగేద్దాము. నాకు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ చెప్పాలి, ఈ జుబ్లీస్ ఎన్నికలో మేము హిందువులు మాకు ఓటేయాలి అని చెప్పి తుర్కోల ఓట్లు మాకు అర్థం చెప్పేద్దాము. ఉండాలి, ఒక్కసారి ఆలోచండి. అందుకే మీరు 11వ తారీఖు ఎన్నికలు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉన్నది. ఈ 3 రోజుల లోపల ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టుడు కాదన్నా, జై అనుడు కాదక్క. మీరందరూ ఓట్లేండి అక్కడ దండ పెడతా. మీరు ఓట్లు లేకుంటే మన భక్తులు, పేదల భక్తులు బాగుపడాక. ఇద్దరు పరిశ్రమలే, ఇద్దరు పైసలు పెట్టి గెలుద్దామనుకుంటున్నారు. మేము మీకు ఆపదొస్తే కష్టం వస్తే మీకోసం కొట్లాడి కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ సమస్యల పరిష్కారాన్ని కొట్టడానికి మేము మీ ముందుకు వస్తామక్క. అందుకే మీరందరూ దయచేసి ఓటు బ్యాంక్ అవ్వాలండి. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 80% హిందువులు ఓటు బ్యాంక్ గా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్య స్థాపనకు హిందూ ఓటు బ్యాంక్ దమ్మంగా చూపెట్టడానికి ఈ మైనార్టీల కొమ్ము కాస్తూ మైనార్టీ వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి జూబ్లీస్ లోని హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 2-3 రోజుల నుంచి జూబ్లీస్ ఎన్నికల వాతావరణం మారిపోయిందన్న. కాంగ్రెస్ వాళ్ళు వేరు, బీఆర్ఎస్ వాళ్ళు ఫీల్డ్ మీకెళ్ళి వీకిరి పక్క జరిగారు. ఎందుకంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, తుర్కోల వర్సెస్ హిందువులు. వాళ్ళు గెలిస్తే మీరు తలెత్తుకొని తిరగలేరు, వాళ్ళు గెలిస్తే మీరు బతకలేరు. అరే తుర్కోల ఓట్లతోనే గెలిచినాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామని చెప్పి ఇలా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కానీ నా నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వికసిత్ తెలంగాణగా, అభివృద్ధి చెందిన తెలంగాణగా మార్చాలని చెప్పి నా నరేంద్ర మోడీ కళలు కంటుడు. కాబట్టి మీకు తుర్కోల రాజ్యం రావన్నా, హిందువుల రాజ్యం రావన్నా, శ్మశాన వాటికలు కావన్నా, అభివృద్ధి చెందిన జూబ్లీస్ కావన్నా, ఒక్కసారి ఆలోచించుకొని గల్లీ తిరగండి, గడప తిరగండి, హిందువుల ఓట్లు వేయించండి. ఈ జూబ్లీస్ లో లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ 2 చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేసి ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మీరు ఎవరైనా మా అక్కలందరూ చేసామని, మీరు అన్నట్లు చేసామని 2 చేతులు మీ చేతుకు గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని మీరు అమ్మవారి భక్తులైతే మీరు జై శ్రీరామ్ అనాలి, లేకుంటే అనకూడదు అక్క. మాకద్దు. జై శ్రీరామ్. ఓట్లు వేస్తారు కదా, అటు ఇటు వేయాల. వాళ్ళంతా అటు కానీ వాళ్ళకేస్తే వేస్ట్ ఓటు. అది మాకేస్తే రేపని చూడు ఎట్లా పడతాం. ఇక వేస్తారు కదా. మీకు కష్టం వస్తే మేము వస్తాం అక్క, మీకు ఆపద వస్తే మేము వస్తామన్నా. అన్న టైంపాస్ పాలిటిక్స్ చేయదన్నా, ఇంటిని తిరగాలన్నా. అక్క మీరు ఓట్లు వేసు కాదు, మీరు ఓట్లు వేయాలి. మీ చుట్టపోళ్ళు, మీ స్నేహితులు ఎవరిని కూడా వారు 1 సైడే మేము పూర్తికి ఓటేస్తున్నాం, గంపగుత్త ఓట్లు వేస్తున్నాం, మీరు కూడా పూర్తికి ఓటేయమని చెప్పి మీ చుట్టాలకు, మీ స్నేహితులందరూ కూడా పూర్తికి ఓటేయమని చెప్పేటి ప్రయత్నం చేయండి. భారీ మెజార్టీతో దీపక్ రెడ్డి గారిని గెలిపించే ప్రయత్నం చేసే విజ్ఞప్తి ముగిస్తుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకి అందరూ ఒకసారి కండువాలు తీసి అందరూ ఒకసారి చలో అందరు కండువాలు తీయాలన్న మొత్తం అందరూ అన్న పాట పెట్టాలి. అన్న పాట మొత్తం అందరూ కూడా కండువాలు తీయాలి. అందరూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం.
కవచమువే బండి సంజయన్న కమలం నీ మనసే బండి సంజయన్న రాముడిని కొలిచే నీ నిండు గుండెలన్న నరేంద్ర మోదీ నిన్ను పిలిచనే బండి సంజయన్న నిప్పుల ముప్పెనలే నీ మాట అది తిరుగులేని చూట అది కూల్చనులే కంచుకోట ధర్మంగా నడిచి బాట నిండు గుండెలు నిండుగా అన్నైలే జై బజరంగు బలి జై జై బజరంగు బలి ఓ బలిరా బలి బలి రే